హలో బ్యూటిఫుల్ హార్ట్స్, ఈరోజు నేను డాక్టర్ రషీల్ హాలోక్రోనిక్ ఫేస్ అండ్ బాడీ క్రీమ్ని అయితే చూపిస్తున్నాను. నేను ఆల్రెడీ ఇది యూజ్ చేశాను, 3-4 కొంచెం యూజ్ చేశాను. ఒక 4 or 5 టైమ్స్ కాళ్ళకి, చేతులకి, బాడీకి అలాగే ఫేస్కి మసాజ్ చేసుకున్నాను. నేను మీకు ఈ వీడియోలో లైవ్గా ఈ క్రీమ్తో మసాజ్ చేసుకుంటూ మీకు చూపిస్తాను. బెస్ట్ అంటే బెస్ట్ రిజల్ట్స్ ఉన్నాయి. స్కిప్ చేయకోకుండా ఎండ్ వరకు చూడండి. ఫేస్కి మసాజ్ చేసేటప్పుడు ఇక్కడున్న స్టెప్స్ అయితే ఫాలో అవ్వండి. ప్రతి స్టెప్ ఫాలో అవుతూ చేసుకుంటే ఏంటంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఈ క్రీమ్ స్కిన్కి చాలా మంచిది. అన్ని రకాల స్కిన్ టైప్స్ వాళ్ళు ఈ క్రీమ్ని యూజ్ చేయొచ్చు. అలాగే బోత్ మెన్ అండ్ ఉమెన్ యూజ్ చేయొచ్చు. ఇది ఏం చేస్తుందంటే మన స్కిన్ని సాఫ్టీగా అలాగే హెల్దీగా చేస్తుంది. అలాగే మన స్కిన్ మీద ఎలాంటి డల్నెస్ అలాగే ట్యాను వీటన్నిటిని రిపేర్ చేస్తుంది. స్కిన్కి మంచి నరిష్మెంట్ని అందిస్తుంది. డీహైడ్రేషన్ని ఉన్న స్కిన్ని చక్కగా మాయిశ్చరైజర్ చేస్తుంది. ఇది 100% వెగన్. ఎలాంటి పారాబెన్స్ ఇందులో యూజ్ చేయలేదు. సో మీరు కనుక ఫేస్కి యూజ్ చేస్తే రెగ్యులర్గా మంచి గ్లో అయితే ఉంటుంది. ఫేస్కి ఈ క్రీమ్తో కనుక మసాజ్ చేసుకుంటే డైలీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ చేసుకోండి. అసలు ఆయిలీ స్కిన్ అలాగే డ్రై స్కిన్, నార్మల్ స్కిన్ వాళ్ళకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఫేస్కి మసాజ్ చేసుకుంటే ఫేస్ మీద ఉండే నరాలన్నీ యాక్టివేట్ అవుతాయి. దాని మీద ఫేస్కి కొత్త గ్లో అనేది వస్తుంది. మీరు బయటికి వెళ్ళి మసాజ్ చేయించుకుంటే ఎంత గ్లో అయితే వస్తుందో 1 or 2 టైమ్స్ మసాజ్ చేసుకుంటే మీ ఫేస్కి అంత గ్లో వస్తుంది. ఇలా రెగ్యులర్గా చేసుకుంటే ఎలాంటి ఫేషియల్ కూడా మీరు చేసుకొని అవసరం లేదు. ఒక్క ఈ క్రీమ్తోనే మంచి రిజల్ట్స్ పొందొచ్చు. అలాగే ఈ క్రీమ్ని FDA అప్రూవ్ చేసింది. ఇందులో ఎలాంటి పారాబెన్స్, సిలికాన్స్ అనేవి లేవు. సల్ఫైడ్స్ కూడా ఇందులో లేవు. మెయిన్ ఇందులో వెగన్ కంటెంట్ ఏమీ యూజ్ చేయలేదు. ISBN అప్రూవ్ చేసింది. అలాగే GNP అనేది టెస్ట్ చేసి సర్టిఫైడ్ చేసింది. భారత్ కూడా ఈ ప్రోడక్ట్ని సర్టిఫైడ్ చేసింది. సో హ్యాపీగా మనందరం యూజ్ చేయొచ్చు. అలాగే ఈ క్రీమ్ ఎక్కువగా యూజ్ చేస్తే మీ ఫేస్ అనేది ఆటోమేటిక్గా బ్రైట్నెస్ అవుతుంది. ఇందులో DM వాటరు, గ్లిజరిన్, సోడియం గ్లూకోనేటు, హైయాలూరోనిక్ యాసిడ్ యూజ్ చేశారు. ఇది ప్రతి ఒక్క స్కిన్ కేర్ టైప్కి యూజ్ అయ్యే విధంగా ఇది ఉంటుంది. మీ స్కిన్ ఎలాస్టిసిటీగా ఉంటే కూడా ఈ క్రీమ్ అనేది గట్టిగా దగ్గరికి వచ్చేలాగా చేస్తుందన్నమాట. స్కిన్కి రెగ్యులర్గా మనం మాయిశ్చరైజర్ కానీ ఏదైనా క్రీమ్తో కనుక చక్కగా అప్లై చేసుకుంటే అలాగే రెగ్యులర్గా మసాజ్ కనుక చేసుకుంటే మంచి గ్లో వస్తుంది. బయట నుంచి ఉండే ట్యాన్ నుంచి మనకి రిలీఫ్ అనేది ఇస్తుంది. ఈ క్రీము కాళ్ళకి, చేతులకు కూడా మసాజ్ చేసుకోవచ్చు. చేతులకి మసాజ్ చేసుకుంటే ఏంటంటే చేతిలోని కండరాలన్నీ ఉత్తేజితం అవుతాయి. ఎక్కడెక్కడైతే ప్రెషర్ పాయింట్స్ ఉంటాయో అక్కడ కనుక మీరు ప్రెషర్ పాయింట్స్లో కనుక మీరు మసాజ్ చేసుకుంటే మంచి బెనిఫిట్స్ ఉంటాయి. రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే మీకు ఎక్కువ బెనిఫిట్స్ వస్తాయి. మీకు మంచి నిద్ర పడుతుంది మసాజ్ చేసుకోవడం వల్ల. ఏ క్రీమ్తో అయినా సరే మీరు మసాజ్ చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది. కాళ్ళు, చేతుల్లో మసాజ్ చేసుకుంటే BP కంట్రోల్లో ఉంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, థైరాయిడ్ కూడా కంట్రోల్లో ఉంటుంది. మనం జస్ట్ ఒక్క 5 minutes కనుక మన బాడీ కోసం మనం కేటాయిస్తే మనకి స్కిన్తో పాటు హెల్త్ కూడా వస్తుందన్నమాట. సో ఈ క్రీమ్ని అయితే మీరు యూజ్ చేయండి. నేనైతే యూజ్ చేశాను, మా ఫ్రెండ్ కూడా యూజ్ చేసింది. సో అందుకే నేను ఈ క్రీమ్ని మీకు రికమెండ్ చేస్తున్నాను. అలాగే నేను కాళ్ళకి కూడా ఈ క్రీమ్తో మసాజ్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక చార్ట్ అనేది మీకు మెన్షన్ చేశాను. ఇలా ఈ ప్రెషర్ పాయింట్స్లో కనుక మీరు
ఈ క్రీమ్తో మసాజ్ చేసుకుంటే మంచి రిలాక్సేషన్ ఉంటుంది. చాలామంది క్రీమ్తో మసాజ్ చేసుకుంటే ఏమైద్ది అంటారంటే జిడ్డిగా ఆయిలీగా ఉండిద్ది అంటారు. కానీ ఇందులో అయితే అసలు అలా ఏమీ ఉండదు. ఇది మాయిశ్చరైజర్లా పనిచేస్తుంది. అసలు స్టిక్కీగా జిడ్డుగా అయితే ఉండదు. ఇదిగోండి ఇక్కడ ఫుట్ మసాజ్ చూపిస్తాను చూడండి. ఏ ప్రెషర్ పాయింట్ దగ్గర ఎక్కడెక్కడ ప్రెస్ చేస్తే ఏ హెల్త్ పార్ట్కి బెనిఫిట్ అవుతుందో కూడా ఈ చార్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాను నేను. ఈ చార్ట్ చూసుకుంటే మీకు ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అన్ని బెనిఫిట్స్ ఫుట్ మసాజ్ వల్ల మీకు ఉంటుంది. సో ఈ క్రీమ్ యూజ్ చేసుకొని మీరు మసాజ్ చేసుకుంటే బెస్ట్ అనమాట. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ కాదు. క్రీమ్ అయితే చాలా బాగుంది. సో అందుకే నేను రివ్యూ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు ఫుట్ మసాజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటో చెప్తాను చూడండి. రెగ్యులర్గా కనుక మీరు అరికాళ్ళకి మసాజ్ చేసుకుంటే కీళ్ళ నొప్పుల నుంచి మీకు మంచి ఉపశమనం వస్తుంది. ఎందుకంటే అరికాళ్ళలో మనం మసాజ్ చేసేటప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. దీనివలన నర్వ్ సిస్టమ్కి బెస్ట్ రిలాక్సేషన్ ఉంటుంది. మన నరాలన్నీ కూడా ఆ ప్రెషర్ నుంచి ఉపశమనాన్ని పొందుతాయి. మసాజ్ చేసుకోవడం వల్ల పాదాల్లో ఏంటంటే ఆర్థరైటిస్ ఉండే వాళ్ళకి చాలా బెస్ట్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఇది క్లినికల్లీ ప్రూవ్డ్ కూడా. మనం పాదాల్లో మసాజ్ చేసుకోవడం వల్ల ఆర్థరైటిస్ తగ్గుతుందని చాలా పరిశోధనలో తేలింది. అలాగే ఇంకోటి ఏంటంటే పాదం చీలమండకాలలో నొప్పులు వస్తూ ఉంటాయి. వాళ్ళకైతే ఇలా రెగ్యులర్గా మసాజ్ చేసుకుంటే బోలెడన్ని బెనిఫిట్స్ ఉంటాయి. వాళ్ళకి నొప్పులు, తీపులు, కాళ్ళు లాగేస్తున్నట్టు అసలు ఆ నొప్పుల నుంచి చెప్పలేరనమాట. అంత పెయిన్ అయితే ఉంటుంది. దాని నుంచి అయితే బెస్ట్ రిలాక్సేషన్ ఉంటుంది ఫుట్ మసాజ్ చేసుకుంటే. అలాగే చాలామందికి ఎంత డబ్బు సంపాదించినా కూడా చాలామందికి నిద్ర అనేది పట్టదు. అలా నిద్ర పట్టని వాళ్ళు ప్రతిరోజు రాత్రి నిద్రపోయే ముందు 5 మినిట్స్ అంటే 5 మినిట్స్ ఫుట్ మసాజ్ చేసుకోండి. చాలా రిలీఫ్గా ఉండి త్వరగా నిద్ర పడుతుంది. ఇది కనుక ఒక్క 1 వీక్ ట్రై చేయండి. మీరు 1 వీక్లో కనుక మీకు రెగ్యులర్గా చేసుకుంటే ఎందుకు నిద్ర పట్టదో చూడండి. అంత బాగా నిద్ర పట్టేస్తుంది మీకు. మన బాడీ ఏంటంటే వర్క్ ప్రెషర్ కానీ ఆఫీస్, హోమ్, మన ఫైనాన్షియల్ టెన్షన్ వీటన్నిటి వల్ల మనకి ప్రెషర్ అనేది ఉంటుంది. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వాటి వల్ల మనం అలసిపోతూ ఉంటాం కాబట్టి నిద్ర రాదు. అదే కనుక ఒక్క కాలు ఒక్కటే మన బాడీ మొత్తాన్ని మేనేజ్ చేస్తుంది. మన కాళ్ళలో ప్రతి కంటికి, కాళ్ళకి, చెవులకి, పొట్టకి ప్రతి ఒక్క పార్ట్కి రిలేటెడ్ అయి ఉంటుంది. సో అందుకే కాళ్ళ మసాజ్ చేసుకుంటే చాలు, ఫుల్ బాడీ మసాజ్ చేసుకున్నట్లే. సో మీరు రాత్రి ఈ క్రీమ్ అనే కాదు కొబ్బరి నూనెతో కూడా మసాజ్ చేసుకోవచ్చు. అలాగే నిద్రపోవడానికైతే ఇది బాగా పనిచేస్తుంది. రోజు కనుక ఫుట్ మసాజ్ చేసుకుంటే వెయిట్ లాస్ అవుతారు. మీరు నమ్ముతారో నమ్మరో కానీ బరువు మాత్రం ఖచ్చితంగా తగ్గుతారు. ఇది మీకు వినటానికి విచిత్రంగా అనిపించినా కానీ ఇది మాత్రం ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే కొవ్వుని తగ్గించడానికి ఫుట్ మసాజ్ చాలా పనిచేస్తుంది. ఇది చెమట వలన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పోగొడుతుంది. ఎందుకంటే మసాజ్ చేసేటప్పుడు కొంచెం మనం రబ్ చేయటం వల్ల ఫేస్ అదే కాళ్ళల్లో ఏమవుతుందంటే వేడి జనరేట్ అవుతుంది. ఆ వేడి వల్ల బ్యాడ్ కొలెస్ట్రాల్ కూడా తగ్గిపోతుంది. కాళ్ళకి ఒక పాయింట్లో మసాజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన కంటి చూపు అనేది మెరుగుపడుతుంది అన్నమాట. కంటి కోసం కూడా మీరు ఈ ఫుట్ మసాజ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కాళ్ళు చివరి ఇక్కడ ప్రెస్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చేస్తే ఏంటంటే మన స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి.